హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు కోల్ ఇండియా లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా మన పాత ఛానల్ అయితే యూట్యూబ్ నుండి టర్మినేట్ అయింది. ఎవరైతే చూస్తున్నారో ఇదైతే మనది కొత్త ఛానల్ అన్నమాట. దీన్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ షేర్ చేసేయండి దయచేసి. చాలా చాలా యూజ్ అవుతుంది. మీరైతే హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది వాళ్ళకి. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు. దయచేసి లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే కొంచెమైనా వీడియో అనేది పోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లైక్ అయితే చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ అనేది అందుతూ ఉంటాయి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనీ సిఏ ఆర్ సిఎస్ఎంఏ. ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది 1/2025 హెచ్ఆర్డి అడ్వర్టైజ్మెంట్. కోల్ ఇండియా లిమిటెడ్ షెడ్యూల్ ఏ మార్తన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ద సింగిల్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అనమాట ఇది. దిస్ ఈజ్ సింగిల్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ కాబట్టి దీనికి సంబంధించిన చూడండి, పోస్టులు చూడండి. ఫస్ట్ కోల్ ఇండియా నేమ్ ఆఫ్ కంపెనీస్ కోల్ ఇండియా లిమిటెడ్, భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ సిఎంపిడిఐఎల్, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ మహానది కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి. నార్థన్ కోల్ ఫీల్డ్స్, సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అనేది మనకి ఉండడం జరిగింది. వాటి లొకేషన్స్ కూడా ఇచ్చారు. కోల్కత్తా వెస్ట్ బెంగాల్, ధనాబాద్ జార్ఖండ్, రాంచీ జార్ఖండ్, సంక్టోరియా వెస్ట్ బెంగాల్, సంబాల్పూర్ ఒరిస్సా, సింగళూరి మధ్యప్రదేశ్, బిలాస్పూర్ ఛత్తీస్గఢ్, నాగ్పూర్ మహారాష్ట్ర. ఇవి వాటి లొకేషన్స్. ఆ ట్రైనింగ్ స్లాట్స్ చూడండి. నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ 7 ఉన్నాయి. కోల్ ఇండియా భారత్ కుకింగ్ 12 ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రల్ కోల్ ఫీల్డ్లో 15 ఉన్నాయి. సిఎంపిడిఎల్ 7 ఉన్నాయి. ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో 12 ఉన్నాయి. నెక్స్ట్ మహానది కోల్ ఫీల్డ్స్లో 20 ఉన్నాయి. నార్థన్ కోల్ ఫీల్డ్స్లో 20 ఉన్నాయి. అదే సౌతర్న్ కోల్ ఫీల్డ్స్లో కూడా 20 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వచ్చేసరికి 12 అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా అయితే స్లాట్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇట్ ఈస్ ప్యాషనేట్ టు స్టేట్ దట్ ఇన్ ద అబౌవ్ టేబుల్ లొకేషన్ ఆఫ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అక్కడ హెడ్ క్వార్టర్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ మంత్లీ స్టైఫండ్స్ చూడండి. ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఏ period of 15 months only from the date of joining. There should be no misconception or claims by the beneficiary for employee in CIL. పర్ మంత్ అయితే 22,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత పర్ మంత్ 22,000 అనేది మనకు స్టైపెండ్ రావడం జరుగుతుంది. దీంట్లో కంప్లీట్గా మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్ క్రూషియల్ డేట్స్ వచ్చేసరికి the crucial date of claims of SC, ST, OBC, EWS, PDD status, any other benefits in via. Reservation, upper age limit, etc. where not specified otherwise will be the first date అనేది ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ అనేది వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూడండి, క్వాలిఫికేషన్ చూడండి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. చార్టెడ్ అకౌంట్స్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో సిఏలో వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆర్ క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్క్లూజన్స్ చూడండి. క్యాండిడేట్ హూ హ్యావ్ undergone training under similar scheme for 1 year or more in one other PSUs will not be eligible to apply. వేరే దాంట్లో పని చేసి ఉన్నా కానీ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. కేటగిరీ వైజ్ యూఆర్ యూడబ్ల్యూఎస్కి 28, ఓబీసీకి 31, ఎస్సీ ఎస్టీకి
సో 33 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ద అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి రిలాక్సేషన్ 10 ఇయర్స్, పీడబ్ల్యూడి 13 ఇయర్స్ అనేది ఉంటుంది. సో బిలాంగింగ్ టు ఓబీసీ ఎన్సీఎల్ అండ్ 15 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడి బిలాంగింగ్స్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ కన్సిడరేషన్ అగైన్ అన్రిజర్వ్డ్ పోస్ట్. సో నెక్స్ట్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ చూడండి. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైన్ ఎంగేజ్డ్ ఇస్ 125 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ ఫాలోయింగ్ ద రిజర్వేషన్ పాలసీస్. ఎవ్రీ ఇయర్ రిజర్వేషన్ పాలసీస్ అనేది ఫాలో అవుతారు. సో దానికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇంటర్న్షిప్స్ కూడా చూడండి. సో దీని ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది. సో 51 ఓబీసీ 34 ఎస్సీ 19 ఎస్టీ 9 సో ఈడబ్ల్యూఎస్ 12 సో టోటల్ 125 5 ఏమో పీడబ్ల్యూడి. సో దానికి సంబంధించిన ఏజ్ కేటగిరీస్ గురించి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడండి. సో సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బై దేర్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ టోటల్ బోత్ గ్రూప్స్ సిఏ ఆర్ సిఎంఏ. సో మార్క్స్ పర్సంటేజ్ బట్టి అయితే వీళ్ళు మనకు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏం లేదు. సో డైరెక్ట్ మార్క్స్ బేసిస్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామ్. దానికి ఏ ఎగ్జామ్ అయితే చేశారో దాని ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ టైఅప్ అయితే దానికి సంబంధించిన సో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కానీ సో సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రావడం జరుగుతుంది. సో ల్యాండ్ ఓనర్స్ అని ఇచ్చారు. సో ఎవరైతే చైల్డ్ ఉంటారో వాళ్ళకి వార్డ్ ఎంప్లాయీస్. సో నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా వాళ్ళకి మనకు కల్పిస్తారు. సో డియర్నెస్ ట్రావెలింగ్ అలవెన్స్ షెల్ బి పేయబుల్ బై ద కంపెనీ. సో అకామిడేషన్ చూడండి. ఇన్ టర్మ్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద అరేంజ్మెంట్ ఆఫ్ దెయిర్ అకామిడేషన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ట్రావెల్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ అమిటీస్ వచ్చేసరికి ఇన్ ప్లేస్ వేర్ దేర్ ఈజ్ ఏ కంపెనీ ఓన్డ్ డిసప్రియన్స్ ఆర్ హాస్పిటల్స్. సో మెడికల్ అమిటెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లాజిస్టిక్స్ అండ్ సపోర్ట్స్ కూడా ఇస్తారు. సో అదేవిధంగా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రైనింగ్ డీడ్ సో దానికి సంబంధించింది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి హౌ టు అప్లై. సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ మీటింగ్ ద అబోవ్ రిక్వైర్మెంట్ మే అప్లై ఆన్లైన్ అండ్ అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అనేది అయితే ఇచ్చారు. సో ఆల్ ద ఫీల్డ్స్ ఇన్ ద ఫామ్ నీడ్ టు బి ఫిల్డ్ అప్. అన్ని ఫీల్డ్స్ అనేది ఫామ్ ఫిల్ చేయాలి. 9 చాయిస్ ఆఫ్ పోస్టింగ్ సిఐఎల్ సబ్స్క్రైబ్డ్ ఇన్ పర్సనల్ ఆర్డర్. సో ఏదైతే 9 చాయిసెస్ ఉంటారో అవన్నీ ఫిల్ చేయాలి. సో అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో, స్కానర్డ్ ఇమేజ్ ఆఫ్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఒకటి, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, నెక్స్ట్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఒకటి. సో నెక్స్ట్ ప్రూఫ్ ఫర్ పాసింగ్ నోటిఫైడ్ క్వాలిఫికేషన్ సంబంధించింది. సో ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ మార్క్ షీట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్, సో డిజేబుల్డ్ ఉంటే డిజేబుల్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్స్ అదే ఏదైనా ఇది ఉంటే చిల్డ్రన్స్ వాళ్ళు ఉంటే. సో స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ అప్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద టర్మ్స్ త్రూ విచ్ దే హ్యావ్ పాస్డ్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. దానికి సంబంధించింది మాత్రమే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్ డాక్యుమెంట్స్ విల్ బి అరేంజ్డ్. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా అది ఉన్న డాక్యుమెంట్స్ అనేది ఇచ్చేయండి. సో ఇవన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. సో కరెక్ట్గా ఫిల్ చేసేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏదేది కావాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, గుడ్ క్వాలిటీ ఇమేజ్ క్యాండిడేట్ ఉండాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి ఎస్ఎస్సి కానీ ఏ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ సరిపోతుంది. కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఉండాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటాయి అది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ ఆర్ వార్డ్ ఎంప్లాయీస్కి ఆ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ ఈ కేబీలో మాత్రమే ఉండాలి. సో అయితేనే మీకు ఎలిజిబుల్ అనేది ఉంటుంది. సో జేపీజే లేకపోతే పీడిఎఫ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో జేపీజేఆర్ పీడిఎఫ్ అని కూడా ఇచ్చారు. జేపీజే అప్లోడ్ చేసిన క్లియర్ అండ్ క్లారిటీగా ఉండాలి. సో లీవ్స్ అండ్ వర్కింగ్ అవర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటెడ్ 1 day లీవ్ ఫర్ ఎవ్రీ 20 days ఎక్స్క్లూడింగ్ ఏ నార్మల్ రెస్ట్ డే అండ్ హాలిడే. ఎవ్రీ 20 daysకి ఒక లీవ్ అనేది శాంక్షన్ చేస్తారు వాళ్ళు. హాలిడేస్ అవన్నీ
పోను. సో నెక్స్ట్ అన్ఆథరైజ్డ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూటివ్ 10 days విల్ బి డిస్క్వాలిఫై దెమ్ ఫర్ ఇంప్యూటింగ్ ఫర్దర్ ట్రైనింగ్. సో 10 days కన్నా ఎక్కువ లీవ్స్ తీసుకుంటే, అంటే 20 daysలో 10 days లీవ్ తీసుకుంటే ఇక వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి, సో ఆ విధంగా అయితే ఉంటారు. సో జనరల్ కండిషన్స్ ఒకసారి చూడండి. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ నోటిఫికేషన్ చూసుకోండి ఒకసారి. సో అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ సో 26/12 అంటే సో 26th డిసెంబర్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 15th జనవరిన అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ డేట్స్ గుర్తుపెట్టుకొని సో అందరు అప్లై చేసుకోండి ఎవరైతే అర్హులు ఉన్నారో. అదేవిధంగా మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు అందుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.